నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను పరిశీలించిన బాబు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి. ఆ మహనీయుడి త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. పండుగ వాతావరణంలో ఏఎంసీ చైర్పర్సన్గా రాయపాటి సుభాషిణి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించారు. స్థానికులు, పార్టీ అభిమానులు సీఎంను కలిసేందుకు భారీగా తరలివచ్చారు. స్థానికులతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు స్థానికులు తమ నియోజకవర్గ వ్యక్తిగత సమస్యలపై సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సీఎం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నలగంపల్లె గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను చంద్రబాబు ప్రత్యేకంగా పరిశీలించారు. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఈ ఇళ్లలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్ టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి పర్యావరణ హిత పద్ధతులను పాటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఓ గ్రామస్తుడి ఇంటికి సీఎం వెళ్లి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. సోలార్ విద్యుత్ వినియోగంపై ఆరా తీశారు. సీఎం తమ ఇంటికి రావడం, స్వయంగా వివరాలు అడగడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. చేసుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటారమ్మా. చేద్దాం, అన్నీ చేస్తాను. నేను అన్ని ప్రయోగాలన్నీ చేస్తున్నాం ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో. మీకు ఇచ్చే గ్యాస్ డబ్బులో సరిపోతుంది దీనికి, అంతేనా? కరెంట్ ఉన్ని లేకుంటే కూడా సోలార్ నుంచి వంట చేసుకోవచ్చు. మేము లక్ష్యంగా తినవచ్చు సంతోషంగా. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కష్టము, కుప్పం పోవాల, బండి లేదు. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? జెన్సార్ టెక్నాలజీస్ అనేసి ఒక కంపెనీలో పని చేస్తున్నాను. ఇక్కడ SOP ఆల్సో దే కెన్ ఫాలో ఫర్ కుకింగ్. That is the biggest problem. SOP. People how to cook, not this. Generally food is made with so much of knowledge, I can say. Okay, our temperature చూసి నువ్వు చేయొచ్చు. ఏ టైంలో ఎంత పెట్టచ్చు. Good. It's for all utensils. No, I'm very happy. This is where we have to do. Yes, sir. So this is he's from Havels. So from IIT Kanpur, we are discussing with the owners of the Havels. థ్యాంక్ యూ. ఏమ్మాయికి పెన్షన్ అని ఇస్తారా? ఇస్తున్నారా? 60,000 ఇస్తున్నారమ్మా. మా తమ్ముడు 2014లో చనిపోయింది. అదే అప్పులు బాగా తట్టుకోకుండా ఇప్పుడు అన్న వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ చూపిస్తున్నాము. 120 megawatt की site is clear, sir. అవునండి. This is just to show you how we have mounted the solar panel. Inverter is 2 kilowatt. This is under the what you call gross metering scheme. So all the electricity which is basically generated is 300 units of electricity which is exported. But having said that, the net zero, the concept is that they would end up using much lesser than the 300 units. Yes, sir. Then surplus they can Export to the grid. export to grid and then they can earn money. Correct, sir. Supply from the 30th of afternoon to 12 the 10th at 10 5 sir. How many days? 4 days, sir. 4 days every day. How much? 12 units, sir. Average. 12 units. That's That much means higher. that concept why we are integrating. We are already integrating in Bangalore, sir. We have already crossed over 400-500 houses in Bangalore every month. So the concept is very simple. No wet waste of the house should be eliminated. అన్నకి క్యాన్సర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. Business. This is one for the regular use, and then so two things we have to do. Regular use, whatever regular use you want to do, you can store here. Sir.
గిరిజన హక్కుల కోసం స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని, ఆయన పోరాట స్ఫూర్తి, త్యాగం నేటి తరానికి ఆదర్శనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఒంగోలు గుంటూరు రోడ్లోని విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు కనిగిరి సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, జేసీ కల్పనా కుమారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వచ్చేస్తాను కలిసి వచ్చేస్తాను. చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి స్వాతంత్ర సాధనలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని మంత్రి స్వామి అన్నారు. ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేసిందని అన్నారు. విశాఖ జిల్లాలోని అల్లూరి సీతారామరాజు ఇంటి మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఆ మహనీయుడి పేరు పెట్టడం జరిగిందని అన్నారు. మన్యం ప్రాంతాల్లో జరిపిన పోరాటాల వల్లే మన్యం వీరుడిగా చరిత్రలో అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాడని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. తెలుగు వీరలేవరా వందే మాత్రం అంటూ చేసిన పోరాటాలు, చేసిన స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. యువతను స్వాతంత్ర పోరాట దిశగా నడిపించిన వ్యక్తి అల్లూరి అని ప్రశంసించారు. పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎనలేని సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడేటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిని నియోజకవర్గంలో ఉన్నటువంటి పాండ్రంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి, వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా వారికి మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం. ఈరోజు అటువంటి మహనీయుల్ని స్ఫూర్తి తీసుకుంటూ వారు త్యాగాన్ని చేసినటువంటి దానిగా స్మరించుకుంటూ ఆ మహనీయుని నివాళులర్పిస్తున్నాను. శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలు మనం ఒంగోలు పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సేనలకి పోరాటం సాగించారంటే మన్యం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని విధంగా కూడా ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించే విధంగా కూడా తెలుగు వీర లేవరా అని అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ పోరాటంలో ముందుకు సాగుతూ పోతూ అసువులు పాశారని అంటేనే ఎంతో వందే మాతరం అని చెప్పిన వారి పిలుపుతో ఎంతోమంది, ఎక్కువ మంది యువకులందరూ కూడా ఈ పోరాట ప్రతిమలో కూడా ముందుకు తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని మనకు సాధింపచేసిన అల్లూరి సీతారామరాజు గారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వారికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎయిర్పోర్టునే, భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరుతో కూడా నామకరణ చేయటం అనేది, అదేవిధంగా వారు నివసించిన స్థలాన్ని కూడా హెరిటేజ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేసుకొని రావటం అనేది కూడా ఎంతో వారికి ఫిట్టింగ్గా, ఎంతో వాటికి ఇవ్వవలసిన గౌరవం అనేది కూడా ఎంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది సంతోషంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అణిచివేతకు గురవుతున్నప్పుడు వారికి అండగా నిలబడి ఈ దేశ స్వాతంత్రంలో
ప్రధాన పాత్ర పోషించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జీవితాన్ని యువత అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారి పేరు మీద భారతదేశ ప్రభుత్వం ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసి ఆయనకి ఘనమైన కీర్తిని సాధించింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాని పేరు పెట్టి ఆయనకి ఉన్నటువంటి ఆశయాలు యువత సక్రమైన మార్గాల్లో తీసుకువెళ్ళాలని చెప్పి ఆయన బాటలో మనందరం కూడా నడవాలి. ఈ దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి సాధించే విధంగా ఆయన బాటలో నడవాలని చెప్పి ఆయనకి ఘనమైన నివాళులు అనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం 1-2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే పరిస్థితుల్లో కొనసాగితే అల్పపీడనం కాస్త వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుఫాను ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువచ్చి కుండపోత వర్షాలు, బలమైన ఈదురుగాలులతో బీభత్సం సృష్టించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను ఇంటూరి నాగేశ్వరరావు కట్ చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు ఏఎంసీ రాచగర్ల వెంకట్రావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కందుకూరు ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిణి, నియోజకవర్గ పరిశీలకులు శ్రావణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పనిచేసే ప్రదేశంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడంలో రెవెన్యూ సిబ్బంది ప్రధాన భూమిక పోషించాలని నూతన జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ అన్నారు. జిల్లా నూతన డిఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను జిల్లా పరిధిలోని వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు కలిసి అందజేసి అభినందనలు తెలిపారు. అందరూ కలిసి పనిచేస్తే జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా కృషి చేద్దామని డిఆర్ఓ సూచించారు. మీరు కూడా తిరుగుతుంటే వాళ్ళు కూడా తిరుగుతారు. మనకి ఏంటంటే మ్యాపింగ్ అయిపోయిన ప్రతిదీ కూడా డిజిటైజేషన్ అయిపోతుంది. వాళ్ళ ఈసీ నెంబర్ ఉంటాయి కదా, ఓటర్ ఐడి కార్డు నెంబర్లు అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒత్తిడి దాదాపు జాగ్రత్తగా చేయండి. మ్యాపింగ్ కాని ఏదైతే ఉందో అది తర్వాత అడిషనల్ బిల్ తీసేసినా కూడా మళ్ళీ మనం పెట్టించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ 79వ జయంతిని కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రామ్నగర్లోని రంగా విగ్రహానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, నాయకులు నరహరి సాంబయ్య, పసుపులేటి శ్రీనివాసులు, చింతలపల్లి నారాయణ, శెట్టి పాపారావు, డాక్టర్ నరిశెట్టి శ్రీనివాసరావు, నరిశెట్టి రామ్మోహన్ రావు, రాంబాబు, లింగిశెట్టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్ మొదటి లైన్లో ఉన్నటువంటి రంగా గారి బొమ్మకి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలకి చాలా కార్యక్రమాలు ఆయన వాళ్ళకి అండదండలు అందించి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. రాబోయే రోజుల్లో రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధా గారికి కానీ వాళ్ళ కుమార్తెకి కానీ ఎప్పుడు కూడా మేమందరం అండదండలుగా ఉంటామని, కాపు యువత ఎప్పుడు కూడా వంగవీటి కుటుంబానికి రుణపడి ఉంటాము. వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఒంగోలులో రామ్నగర్ నందు నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన జయంతులు వర్ధంతులు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా, మేము సంతోషంగా భావిస్తున్నాం. అలానే రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాము. రంగా గారి అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కూడా కొనసాగిస్తూ మేము కాపు సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా మేము బద్దులమై ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రంగా గారి జయంతి రామ్నగర్ అవుట్ లైన్లో కాపు సంఘ అధ్యక్షుడు సంజీవ్ గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిగినది. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పాల్గొని రంగా గారికి నివాళులర్పించడం జరిగింది. గంగా ఆశయాల్ని కాపు సంఘం ఎప్పుడు కూడా ఆయనకి ఎంటండు ఉండి బడుగు బలహీన ఆశాజ్యోతి అయినటువంటి రంగా గారికి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం గొప్పగా జరుగుకోవడం సంతోషం. కందుకూరు రాజకీయ వేదికపై కూటమి మరోసారి తన బలాన్ని చాటింది. ఒకవైపు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు, మరోవైపు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రాయపాటి సుభాషిణి ప్రమాణ స్వీకారం.
ఈ 2 కార్యక్రమాలు వేలాది మంది కార్యకర్తల నడుమ అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి రావడంతో కందుకూరులో పండుగ వాతావరణం నెలకొంది. కందుకూరు R&B గెస్ట్ హౌస్ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జెండాలు, నినాదాలు, బాణాసంచా, మోతలు, డప్పు వాయిద్యాలతో వీధులు కళకళ్లాడాయి. ఏఎంసీ చైర్మన్గా రాయపాటి సుభాషిణి, డైరెక్టర్లతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్ఛార్జ్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఉరావ్ చైర్మన్ షేక్ రియాజ్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, ప్రకాశం డైరీ మాజీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కందుకూరు చరిత్రలో తొలిసారిగా ఓ ఎస్సీ మహిళా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం సామాజిక న్యాయానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. రాయపాటి సుభాషిణికి శుభాకాంక్షలు తెలుపుతూ రైతుల సంక్షేమమే ఏఎంసీ ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు. నేను రాయపాటి సుభాషిణి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు చైర్మన్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరును అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు డైరెక్టర్గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం పరచు పథకాలను ప్రభుత్వం వారు అమలుపరచు పథకాలను రైతులకు అందే విధంగా కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరి సుభాషిణి గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆమెకి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక దళిత మహిళగా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ మందిలో వచ్చే అవకాశం ఈరోజు ఆ సోదరికి వచ్చింది. ఆమె దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద చాలా ఉంది. రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించి ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అనేటువంటి కేవలం రైతుల పక్షపాత మార్కెట్ కమిటీలుగా ఉండాలే తప్ప ఇదేదో రాజకీయ కేంద్రాలుగా కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక్క మాట మాత్రం ఈరోజు చెప్తున్నాను. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉన్న, ప్రకాశం జిల్లాలో ఉన్న, ఏ జిల్లాలో ఉన్నా సరే ఈ నియోజకవర్గం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏఎంసీ ప్రమాణ స్వీకారంతో పాటు మన నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్ష కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్సీకి మహిళకి అందులో ముఖ్యంగా మా నియోజకవర్గ ఆడపడుచుకి ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా
తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6 అమల్లో మన ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్తా ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినట్లుగా ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 1వ తేదీ 4,000 రూపాయల పెన్షన్, 6,000, 10,000, 15,000 ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం లేదు. అది ఒక తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తాం. అదేవిధంగా ఆడపడుచు చెప్తున్నట్టుగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దిగ్విజయంగా కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు కూడా దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలియజేసుకుంటూ, వచ్చిన పరిశ్రమలు తరిమేశారు. వచ్చే పరిశ్రమలు కూడా ఏదో విధంగా గత వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగితే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ అర్థం చేసుకున్న పరిస్థితి ఒకటే. కందుకూరు నియోజకవర్గ సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతూ ఉన్నాను. నేను ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం, మన ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే ఎంతో ఈ 2 సంవత్సరాల కాలంలో వారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా అద్భుతమైనవి. టౌన్లో అయితే ఇంకా డెవలప్ చేయాలనేది వారికి ఇంకా ఆలోచన ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఏఎంసీ అనేది చెప్తున్నారు ఉన్నప్పుడు, ఇది దాదాపు 30 ఎకరాల ప్రాంతం. ఇది గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆనమ రామనారాయణ రెడ్డి గారు కోరుకునేది ఏమిటంటే దీనిని డెవలప్ చేసేదానికి ఒకసారి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు అడిగినట్టుగా కోల్డ్ స్టోరేజ్ అనేది కూడా అడుగుతున్నారు. అందుకు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరం కూడా కలిసి నేషనల్ హార్టికల్చర్ మిషన్లో కూడా సార్ రాష్ట్రం నుంచి మనం రికమెండ్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ నిధులు కూడా ఎక్కువ తీసుకునే దానికి కూడా వీలవుతున్నాయని చెప్తున్నాను. 40 సంవత్సరాలు 4 దశాబ్దాల క్రితం ఈ మున్సిపాలిటీ ఏర్పడితే కనీసం మౌలిక వసతులు లేవని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన విధంగా 50 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్తే గౌరవ మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఈ పట్టణం డెవలప్ అవుతా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా మళ్ళా కూడా నారాయణ గారికి ఆ అమౌంట్ ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను మళ్ళా 2వసారి కలిసినప్పుడు కూడా అడిగాడంటే ఈ మున్సిపాలిటీ పట్ల ఈ నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రేమ ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్ మన నియోజకవర్గానికి వచ్చిందంటే 1,00,000 కోట్ల పెట్టుబడితో మన నియోజకవర్గానికి వస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో యువతకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయో మన పెద్దలందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా మీరు ఏవైతే కోరుకున్నారో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు ఇంటూరు నాగేశ్వరరావుకి మన అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి పొజిషన్స్కి రావాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కష్టపడి ప్రజల్లో ఇంకా విశ్వాసం పొందాలని ఆ భగవంతుడి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ కార్యక్రమం కూడా పెట్టారు. ఏఎంసీ చైర్మన్ మన సుభాషిణి గారు అదేవిధంగా 25 ఏళ్ళు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి ఒక పార్టీ పదవి అనేది ఆశించకుండా ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ మన శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్కి ఈరోజు ఆయన చేసిన గుర్తుపెట్టుకొని సుభాషిణి గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మంచి పేరు తెచ్చుకోండి, ఏఎంసీని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది, అన్ని దగ్గర ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. మన దగ్గర లేటుగా చేసినా కూడా మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఏఎంసీని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ ఏఎంసీ చైర్మన్ కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక దళిత మహిళ ఏఎంసీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక చాలా రాజకీయం ఉంది. మా ఇంటూరి నాగేశ్వరరావు గారు పట్టుబట్టి ఈ కందుకూరు ఏఎంసీ రిజర్వేషన్లో ఎస్సీగా కావాలని మా అందరితో మాట్లాడి చేపించుకున్నారు. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలిసి కందుకూరులో ఏఎంసీలో ఫస్ట్ టైం ఎస్సీకి ఇచ్చారు, అందులో మహిళకి ఇచ్చారు. ఈరోజు ఒక 2-3 మాటలు చెప్పదలుచుకున్నా. రాబోయే కాలంలో ఇంతకుముందు కందుకూరు కూడా చాలా
తెలిసిన నియోజకవర్గం. రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న పరిశ్రమలు, రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, దీనివల్ల మా అందరికన్నా చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే ఈ ఇంటూరి నాగేశ్వరరావు గారు. మేము హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే రామాయపట్నం ఎమ్మెల్యే అంటున్నారు. మమ్మల్ని అందరికీ మర్చిపోయారు, ఈ గ్రనైట్ కూడా మర్చిపోయారు, చీమకుర్తి ఎమ్మెల్యే అని. ఈరోజు ఏఎంసీ ఉత్సవం చూస్తే బ్రహ్మాండంగా కనబడింది. మరి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడితే మొదటిసారి అయినా అభివృద్ధిలో అందరికన్నా ముందంజలో ఉన్నాడు. మరి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ మరి మంత్రులతో కానీ, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కానీ, నారా లోకేష్ బాబు గారితో కానీ ఎప్పుడు సమయం అనుకూలంగా అక్కడికి వెళ్ళి ఏ సందర్భంలో ఏ నిధులు వస్తాయో మా అందరికన్నా కూడా ముందే చాకచక్యంగా తెచ్చుకుంటున్నాడు. మున్సిపాలిటీ అభివృద్ధి చూస్తే మేము కనిగిరిలో వెనకబడిపోయి ఉన్నాం. మాకు బాధ, మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో కందుకూరు ఉన్నప్పుడు పెద్ద బాధ అనిపించలే. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత మనం వెనకబడిపోతున్నాం కందుకూరు కన్నా కూడా అని మా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. రాబో రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక లోకల్ సంస్థలో ఎలక్షన్స్లో ప్రతి వాళ్ళు ముందంజలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. దామచర్ల కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగు పడిన ఊరు సూరారెడ్డిపాలెం, మా కొండేపి నియోజకవర్గ వాసి. అందులో 1983 నుంచి ఏ ఎన్నికలు చూసుకున్నా సుమారుగా 800 ఓట్లు పైచీలకు వచ్చే ఊరు కొండేపి నియోజకవర్గంలో సూరారెడ్డిపాలెం ఊరు. ఆ ఊరిలో ఈరోజు ఆ అమ్మాయి సొంతూరు కావటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తికి ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం నాగేశ్వరరావు గారికి కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా అయినా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, రేపు ప్రకాశం జిల్లాలోని అత్యధిక పరిశ్రమలు వచ్చే నియోజకవర్గం కూడా కందుకూరు నియోజకవర్గం, రేపు భవిష్యత్తులో కూడా అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పించే నియోజకవర్గం కూడా కందుకూరు అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్లు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతున్నాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన చంద్రబాబు 117 కోట్లతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి రావాలి, కుప్పం నుంచి మరో చోటుకు వెళ్లే పరిస్థితులు రాకూడదు. 9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. వ్యవసాయంలో సెరికల్చర్ దిశగా ముందుకు సాగుతున్నాం. కుప్పం నియోజకవర్గంలో పూర్తిగా వాణిజ్య పంటలను చేపట్టాలి, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. తాజా కూరగాయలు ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోవాలి. స్కూటర్లు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ విద్యుత్తుతో నడిచే పరిస్థితులు రావాలి. పెట్రోల్, డీజిల్ బాయ్కాట్ చేసి విద్యుత్ వాహనాలు వాడుదాం. రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్సులకు అవసరమైన విద్యుత్తును సోలార్ ద్వారా ఆర్టీసీనే తయారు చేసుకుంటుంది. మైక్రో ఇరిగేషన్ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మారింది. కృష్ణా, గోదావరితో సహా ఏ రిజర్వాయర్లోకి ఇప్పటికీ నీరు లేదు. పర్యావరణం కాపాడుకున్న చోటే సమతుల్యం ఉంటుంది. ప్రపంచంలోని మెడికల్ నాలెడ్జ్ను ప్రజల ఇళ్ల వద్దకు చేర్చుతాం. స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం. త్వరలో కుప్పంలో బంగారం ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతామని చంద్రబాబు అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. నేను నిన్నటి నుంచి మన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నాను. ఈ పర్యటనలో మూడు రోజులు ఇక్కడే ఉంటున్నాను. వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో నేను పాల్గొంటున్నాను, సమీక్ష చేస్తున్నాను. మళ్ళీ దీని ఫలితాలు మీకు ఏ విధంగా వస్తాయో కూడా అధ్యయనం చేస్తున్నాను. ఈసారి నేను వచ్చిన పర్యటన మీరు గుర్తుపెట్టుకుంటే కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇది స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతుంది. ఒక పక్కన ఇండస్ట్రీ అంటే ఎక్కువ పరిశ్రమలు రావాలి,
కొంచెం సౌండ్ పెంచు. ఎక్కువగా పరిశ్రమలు రావాలి, మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్, పలువురు అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సీతారామరాజు స్వాతంత్ర పోరాట స్ఫూర్తి, త్యాగ నిరతిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ కోరారు. గిరిజనులకి ఇది ఒక పండుగలాగుంటే రాష్ట్రంలో ఎంతో పెద్ద భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతాల్లో ప్రజలకి ఈయన ఒక ఆశాజ్యోతి మరియు మన్యం వీరుడు అనే పేరుతో పిలువబడి ఉన్నటువంటి ఒక పెద్ద స్ఫూర్తిగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశంలో కూడా స్వాతంత్ర సమర యోధుల్లో అల్లూరి సీతారామరాజు గారిని ఒక అగ్రమైన స్థానాన్ని ఇతిహాసకారులు కూడా ఇవ్వడం జరిగింది. అది ముందు నుంచి లేదు, కానీ ఇప్పుడిప్పుడు ఆ ఒక అవగాహన రావడం జరిగింది. అంటే అప్పుడు బ్రిటిష్ పరిపాలన సమయంలో చాలా తక్కువ న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఉండేవి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చి వాళ్ళని సమరయోధులని మనం పిలువబడేవాళ్ళు. కానీ రాను రాను బిర్సా ముండా, శ్రీ అల్లూరి సీతారామరాజు. సాధారణంగా మహిళలు వంట చేయటాన్ని తమ దైనందిన జీవితంలో భాగమనుకుంటారు. కానీ ఆమె వంట చేయటాన్ని ఎంతో ఇష్టపడి జీవనోపాధిగా మార్చుకొని వ్యాపారపరంగా రాణిస్తున్నారు. డ్వాక్రా మహిళగా మొదట 10,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించి ముద్రా పథకం రుణాలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఆమె వంట ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మరో 8 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతి మహిళను లక్షాధికారి చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా మహిళ శిరీషపై ప్రత్యేక కథనం. ఆమె పేరు శిరీష. ఒంగోలు చంద్రయ్యనగర్లో నివాసం ఉంటున్నారు. ఆమెకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన ఆమె కుటుంబానికి తన వంతు చేయూత అందించాలని నిర్ణయించారు. అక్కడి పొదుపు గ్రూపులో సభ్యురాలుగా చేరి మొదటిసారి 10,000 రుణం తీసుకున్నారు. ఆ తర్వాత దానిని చెల్లించి మరికొంత రుణం తీసుకున్నారు. ఇంట్లోనే చిల్లీ పౌడర్స్, పికిల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటే బాగా సేల్స్ అవుతున్నాయి. దీనిని మరింత వృద్ధి చేయాలన్న పట్టుదలతో ఒంగోలు ఎఫ్సిఐ గూడెం ఎదురుగా తన సొంత ఇంట్లో శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ పెట్టారు. మొదట నాన్ వెజ్ పికిల్స్, చిల్లీ పౌడర్స్తో శిరీష వ్యాపారం ప్రారంభించారు. క్వాలిటీ, క్వాంటిటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో స్వల్పకాలంలోనే వ్యాపారం ఊపందుకుంది. ఆ తర్వాత మిల్లెట్స్తో చక్రాలు, చెక్కలు, బీట్రూట్ చెక్కలు, ఆర్గానిక్తో సున్నుండలు, నువ్వుల లడ్లు, డ్రై ఫ్రూట్స్ లడ్లు తయారు చేయటం మొదలుపెట్టారు.
శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ ఐటమ్స్ ఒంగోలు దాటి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దుబాయ్, సింగపూర్, మలేషియా, లండన్తో పాటు ఇంకా అనేక దేశాల్లో నివసించేవారు శ్రీ సిరి హోమ్ ఫుడ్స్కు ఫిదా అయ్యారు. ఇక్కడ తయారు చేసే ఫుడ్ ఐటమ్స్కు మంచి రేటింగ్ వస్తుండటంతో కొంతమంది ఆన్లైన్ ద్వారా, మరికొంతమంది ఫోన్ చేసి ఆర్డర్స్ పెట్టుకుని వాటి రుచులను ఆస్వాదిస్తున్నారు. ఇంకొంతమంది విదేశాల నుండి ఇక్కడకు వచ్చినప్పుడు శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ను సందర్శించి స్వయంగా ఐటమ్స్ తీసుకుని వెళుతున్నారు. నా పిల్లలకు ఫుడ్ ఎలా పెట్టుకుంటానో కస్టమర్లకు కూడా అలాగే అందించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని తయారు చేస్తున్నానని, అదే నా విజయ రహస్యమని శిరీష చెప్పారు. మెప్మా ద్వారా సీఎం చంద్రబాబును కలవడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని, లోన్లు తీసుకుని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం మాటలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. పట్టుదలతో కష్టపడి పనిచేసేవారికి ప్రభుత్వ సహాయం తోడైతే ఖచ్చితంగా లక్షాధికారి అవుతారు. అందుకు ఈ డ్వాక్రా మహిళ శిరీష విజయగాథే నిదర్శనం. నా పేరు శిరీష అండి. నేను చంద్రనగర్ SLF శ్రీ తులసి గ్రూప్లో మెంబర్గా ఉన్నాను. నేను స్టార్టింగ్ 10,000 లోన్ నుంచి స్టార్ట్ చేశాను సార్. లోన్ తీసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ 2 lakh లోన్ వరకు తీసుకొని శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ అనే ఫుడ్స్ స్టార్ట్ చేసి షాప్ పెట్టి 7 మెంబర్స్కి ఉపాధి కల్పిస్తున్నానండి. ఇక్కడ మాకు ఆర్గానిక్ బెల్లంతో సున్నుండలు, అవిసె గింజల లడ్లు, ఇవన్నీ స్నాక్స్, మిల్లెట్తో స్నాక్స్, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ రెడీ చేసి ఫారిన్ కంట్రీస్కి కూడా పంపిస్తున్నామండి. అక్కడి నుంచి లోన్ తీసుకున్న దగ్గర నుంచి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మాకు వ్యాపారం బాగా జరిగింది. ఇప్పుడు 7-8 మందికి ఉపాధి కల్పిస్తున్నానంటే గవర్నమెంట్ కానీ మెప్మా వారి సహకారం ఎంతో ఉంది సార్. నాకు నాన్ వెజ్ పికిల్స్, చిల్లీ పౌడర్స్ స్టార్ట్ చేశాం సార్ స్టార్టింగ్. తర్వాత మిల్లెట్స్తో చక్రాలు, చెక్కలు, బీట్రూట్ చెక్కలు, ఆర్గానిక్ బెల్లంతో సున్నుండలు, అవిసె గింజల లడ్లు, నువ్వుల లడ్లు, డ్రై ఫ్రూట్ లడ్డు, అన్ని రకాలు ఫారిన్ కంట్రీస్కి కూడా మావి ఎక్స్పోర్ట్ జరుగుతుందండి గరుడువేగ DTDs వాళ్ళ ద్వారా. ఫుడ్స్కి అయితే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ విషయంలో కానీ చాలా బాగుందని రివ్యూ ఇస్తున్నారు. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ అని వస్తే రేటింగ్ కూడా బాగా ఇస్తున్నారు. చికెన్ పిక్కలు, చికెన్ గోంగూర, ప్రాన్స్, మటను అని బోన్లెస్ తయారు చేస్తాము. మెయిన్గా గానుగాయలు కూడా వేరుశనగ నూనె వాడి మాత్రమే పచ్చళ్ళు పెడతాము. స్నాక్స్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ద్వారా చేస్తున్నాం. అన్నిలో ఉన్న ఐటమ్సే పంపిస్తాం సార్. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపం దీనిలో. న్యాచురల్గా ఇంట్లో ఎలా తయారు చేస్తామో అలాగ మాత్రమే తయారు చేస్తాము. ఆ పిల్లలకి నేను ఫుడ్ ఎలా పెట్టుకుంటానో కస్టమర్లకు కూడా అలాగే అందించాలని మాత్రమే తయారు చేస్తాను. పిల్లలకి హెల్తీగా ఇవ్వాలి అనే ఐటమ్సే ఎక్కువ ఉంటాయన్నమాట. సున్నుండలు, నల్లకారం, చాలామంది కారపళ్ళు ఇంట్లో చేసుకోవాలంటే చాలా కష్టం. హోమ్ మేడ్గా నీట్గా గీ కూడా యాడ్ చేస్తాం ఇందులో. నల్లకారం ఉంటుంది. అంటే లక్షలని కాదు, నా దగ్గర ఉపాధి పొందుతున్న వాళ్ళకి ఇస్తూ నేను కూడా అవ్వడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. కానీ చాలా సమస్యల నుంచి అయితే ఈ బిజినెస్ పెట్టుకున్న తర్వాత నేను బయటకు వచ్చాను. ఆ సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే ప్రతి స్త్రీ వ్యాపారం చేయాలండి. తనకు వచ్చిన రంగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి. ఇండిపెండెంట్గా బ్రతకాలనేది ప్రతి ఒక్క మహిళకి నేను ఇచ్చే సలహా సార్. 2019లో మా శ్రీ సిరి హోమ్ ఫుడ్స్ అనేది చిన్న యూనిట్గా స్టార్ట్ చేసి ఒక గొప్ప కార్యంగా స్టార్ట్ చేసి మన పబ్లిక్కి మంచి హెల్తీ ఫుడ్ అందించాలనే ఆలోచనతో మన సున్నోళ్ళు కానీ, అవిసె గింజల లడ్లు కానీ ఇలాగ హెల్తీ ఫుడ్ ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా సరైన ఫుడ్, ఆహారం అనేది దొరకట్లేదు. ప్రిజర్వేటివ్స్ అన్నీ కలిపి మిక్సింగ్ చేసి అన్హెల్తీ ఫుడ్ని అనారోగ్యాలు పాలు అవుతున్నారు. విదేశాలకి, అన్ని దేశాలకి కూడా ఎగుమతులు దిగుమతులు ద్వారా చేస్తున్నాం. మొత్తం 14 దేశాలకి ఆల్మోస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే బయట దేశాలకి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరిపోయిన పచ్చళ్ళు, మన ఆంధ్ర పచ్చళ్ళు అనేవి మనం అందించాలి అనే ఆలోచనతోటి మనం మంచి టేస్టీగా నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, చిల్లీ పౌడర్స్, అట్లానే మన ఇంట్లో చేసుకునే చిరు ధాన్యాలతోటి లేకపోతే మిల్లెట్స్ తోటి
పిండి వంటలు అన్నీ అందిస్తున్నాము పబ్లిక్కి. ఎక్కువ మార్కెట్లోకి ఇంకా ముందు వెళ్ళాలని మనం మీ సపోర్టు గవర్నమెంట్ సపోర్ట్ మాకు కావాలని మీడియా. కొంతమంది ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వాళ్ళు వెకేషన్స్కి వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చి వాళ్ళే ప్యాక్ చేయించుకొని వాళ్ళ వెంట తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం డిటీడీసీ ప్రొఫెషనల్ ఇట్లాగా మన గరుడు వేగ కొరియర్స్ వాటి ద్వారా మనం వరల్డ్ ఫాస్ట్ కొరియర్స్ ద్వారా సప్లై చేస్తాం. గతంలో కూడా ఇక్కడికి వచ్చి పికిల్స్, హాట్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ తీసుకెళ్ళాము. చాలా బాగున్నాయి, హోమ్ మేడ్ లాగా ఉన్నవి. బయట షాపులతో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ప్రైస్ ఆల్సో రీజనబుల్గా ఉన్నది. కాబట్టి చాలాసార్లు తీసుకెళ్ళాము. నా ఫ్రెండ్ ఒక అతను ఏఎస్ఐ ఉన్నాడు, అతను నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళాం. కాబట్టి ఫ్రీక్వెంట్గా వస్తున్నాము ఈ సిరి ఫుడ్స్ అనేదానికి. ఇట్లా పికిల్స్ కూడా తీసుకెళ్ళాము. ఏ ఐటమ్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళతో పోలిస్తే బాగా క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం క్వాంటిటీ, ప్రైస్ ఆల్సో రీజనబుల్. ఒంగోలు, కొత్తపట్నం ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా అందజేయడానికి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ చాపల శాంతకుమారి, డాక్టర్ చాపల వంశీకృష్ణ 3000 నోట్ పుస్తకాలను ప్రత్యేకంగా రూపొందించి అందజేశారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో అత్యధిక హాజరు, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలు, ఉత్తమ ఆదర్శ ఉపాధ్యాయుల ఫోటోలు, 10వ తరగతిలో జిల్లాలో మెరిసిన ఉత్తమ విద్యార్థుల ఫోటోలను కవర్ పేజీల మీద ముద్రించి అందజేశారు. అందరికీ నమస్కారం. మనం గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలని బహుమతిగా ఇస్తా ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడాను అందంగా తయారు చేసిన నోట్ పుస్తకాలని ఈరోజు తయారు చేయడం జరిగింది. ఇవి గత అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ప్రతిభ కనపరిచారో ఎడ్యుకేషన్లో మెరిట్లో వచ్చిన వాళ్ళు, మెరిట్ టాప్ వచ్చిన వాళ్ళు, అలాగే అటెండెన్స్ కూడా ఫస్ట్ వచ్చిన విద్యార్థులతోటి, అలాగే మా కొత్తపట్నం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులతోటి ఈ నోట్ పుస్తకాన్ని అందంగా తయారు చేయడం జరిగింది. ఇది కవర్ పేజీ, ఫ్రంట్ పేజీ, అలాగే ఇది బ్యాక్ పేజీ. ఈ సంవత్సరంలో వంటి ఉత్తమ విద్యార్థులతోటి ఈ నోట్ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. వీటిని కొత్తపట్నం మరియు ఒంగోలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి పంపిణీ చేయడానికి సుమారుగా 3000 నోట్ పుస్తకాలని. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళలు పొంగళ్లు నైవేద్యం సమర్పించి పలువురు వాహనాలకు పూజలు చేయించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. గ్రామంలో వినూత్నంగా నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను పరిశీలించిన బాబు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి. ఆ మహనీయుడి త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. పండుగ వాతావరణంలో ఏఎంసీ చైర్పర్సన్గా రాయపాటి సుభాషిణి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. డి న్యూస్లో నేటి మాట.
పదవి నుంచి పొందే గౌరవం కాలంతో పాటే పోతుంది, కానీ ప్రవర్తన నుంచి పొందే గౌరవం మరణాంతరం కూడా నిలిచి ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.